జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎక్కడున్నాం? భీష్మ పర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాము. దానిలో భాగంగా మనం భగవద్గీత చెప్పుకుంటున్నాం. ఇప్పటి వరకు 5 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. ఈ రోజు 6వ అధ్యాయం, షష్ఠ అధ్యాయం తెలుసుకుందాము. ఇది ధ్యాన యోగానికి సంబంధించింది. దీనిలో మొత్తం 47 శ్లోకాలు ఉన్నాయి. దీనిలో శ్రీకృష్ణ పరమాత్ముడు అసలు యోగి ఎవరు, సన్యాసి ఎవరు, వాళ్ళు ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా నడుచుకోవాలి, ఎలాంటి పరిస్థితిలో ఉండాలి, ఇవన్నీ చెప్పడంతో పాటు చాలామంది భక్తి మార్గంలో భగవంతుని తెలుసుకోవాలని చెప్పేసి ఆ భక్తి మార్గం వైపు వెళ్ళి యోగ సాధనకు ప్రయత్నిస్తారు. కానీ మనసు చేసేటువంటి అచంచలమైనటువంటి పని వల్ల మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంటారు. అంటే పూర్తి స్థాయిలో అటువైపుగా వెళ్ళలేరు, భగవత్ మార్గంలో వెళ్ళలేరు. అలాంటి వాళ్ళు ఏమవుతారో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ 6వ అధ్యాయంలో చెప్తాడు. అదేంటో మనం చూద్దాం ఓవరాల్గా. సో ఇలా శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు అనడంతో మనకు 6వ అధ్యాయం మొదలవుతుంది అనమాట. తాను చేయవలసిన కర్మలన్నీ కూడా ఫలాపేక్ష లేకుండా, అంటే ఎలాంటి ఆపేక్ష లేకుండా ఎవరు చేస్తారో అతనే సన్యాసి, అతనే కర్మయోగి. అంతేకాని అగ్నిహోత్రాలు విడిచిపెట్టినంత మాత్రాన అతను సన్యాసి కాడు. కర్మలు మానివేసినంత మాత్రాన యోగి కాడు. సన్యాసమని దేన్ని అంటారంటే అది కర్మయోగమని నమ్ము, అంటే కర్మకు సంబంధించినటువంటి యోగమే అది కూడా. ఎలాంటి ఫలాపేక్ష లేకుండా సన్యసిస్తేనే కానీ అతన్ని యోగి అని మనము. ఈ యోగికి కావాల్సినటువంటి, యోగి కావాలనుకునేటువంటి ముని, అంటే యోగం పొందగోరే వాళ్ళు ఎలా ఉండాలి అంటే శాంతి, ఎప్పుడైతే అంటే అన్ని ఇంద్రియాల మీద, కర్మల మీద ఆసక్తి లేకుండా సర్వ సంకల్పాలను సన్యసిస్తాడు. అంటే దేని మీద ఆసక్తి లేకుండా అన్నింటినీ కూడా ఎవరైతే త్యజిస్తాడో అతడు మాత్రమే సన్యాసి. సన్యాసి అనే యోగి ఎప్పుడైనా సరే తనను తాను ఉద్ధరించుకునేవాడై ఉండాలి. ఎందుకంటే తనకు తెలుసు, తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు, తనకు తానే తనను జయించేవాడు, తనకు తానే బంధువు, తనకు తానే, ఇవన్నీ కూడా తనలోనే ఉన్నాయి అని తెలుసుకొని ఈ సుఖం, దుఃఖం, చలి, వేడి, మానం, అవమానం వీటన్నిటికీ లోబడకుండా స్థిరంగా ఉంటాడు. అంటే ఏ పరిస్థితిలోనైనా కూడా స్థిరంగా ఎదుర్కోగలిగి ఎప్పుడు ఆత్మతృప్తితో ఉండి ఇంద్రియాలను జయించిన వాడెవరైతే ఉంటాడో అతను మాత్రమే యోగి. అభిమానులు, స్నేహితులు, శత్రువులు, తటస్థులు, మధ్యవర్తులు, ద్వేషించే వాళ్ళు, సాధువులు, పాపులు, వీళ్ళందరినీ కూడా ఒకే రకంగా చూస్తాడు ఆ ఉత్తముడు. యోగి అయిన వాడు ఎలా ఉండాలంటే ఎప్పుడు ఏకాంతంలో ఉండాలి, ఒంటరిగా ఉండి మనస్సును, ఆత్మను స్వాధీనం చేసుకోవాలి. కోరికలు ఏవి కూడా లేకుండా చూసుకోవాలి. అన్ని రకాల బంధాలను కూడా వదుల్చుకోవాలి. యోగాభ్యాసం చేసేటువంటి వ్యక్తి పరిశుభ్రమైనటువంటి చోట మాత్రమే ఉండాలి. అక్కడ ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని, ఆ ఆసనం కూడా మరి ఎత్తుగా కాకుండా, మరి పల్లంగా కాకుండా చూసుకొని, కొన్ని దర్బలు పరుచుకొని, వాటి మీద లేడి చర్మం వేసుకొని, దాని మీద ఒక వస్త్రాన్ని వేసి దాని మీద కూర్చుని ఎప్పుడూ తదేక దీక్షతో ఆత్మశుద్ధి కోసం యోగాభ్యాసం చేయాలి. అలాగే వెన్నుపూస, తల, మెడ ఎప్పుడు స్థిరంగా ఉంచుకోవాలి. దిక్కులు చూడకూడదు, కదలకుండా కూర్చోవాలి. ముక్కు కొన ఏదైతే ఉందో దాని మీదనే దృష్టి అంతా కూడా ఉండాలి. భయపడకుండా ప్రశాంతంగా అంతఃకరణ శుద్ధితో బ్రహ్మచర్యాన్ని పాటించాలి. నిగ్రహంగా ఉండాలి. కేవలం నా మీద మాత్రమే మనసు పెట్టుకొని ఉండాలి. ఇలా యోగాభ్యాసం చేసినటువంటి యోగికి మనస్సు స్వాధీనంలోకి వస్తుంది. అప్పుడే తనకు తెలిసిపోతుంది తాను పరమాత్మలో భాగంగా ఉన్నానని. అలాగే అర్జున, మితిమీరిన తిండిపోతుకు యోగం ఎప్పుడూ సిద్ధించదు. అలాగే బొత్తిగా తినకుండా ఉండే, నీరసంగా ఉండే వ్యక్తికి యోగం సిద్ధించకూడదు. ఎక్కువగా నిద్రపోయేవాడు కానీ, అస్సలు నిద్రపోని వాడు కానీ యోగం సిద్ధించకూడదు. కావలసినంత ఆహారం, విహారం, ఉచితమైనటువంటి కర్మలు చేయడం అనేది చాలా అవసరం. ఎంత అవసరమో అంత నిద్రపోవాలి, అలాగే మేలుకొని ఉండాలి. ఇలాంటి అన్నీ కూడా అంటే భౌతిక కార్యక్రమాలను కూడా ఖచ్చితంగా పాటించేవాడై ఉండాలి. బాగా నిగ్రహించుకున్నటువంటి మనస్సుతో ఆత్మను చూడగలిగితే ఖచ్చితంగా అన్ని భోగాల మీద కోరికలు పోయి అతడు భగవంతుని చేరుకునేటువంటి మార్గం వైపు నడుస్తుంటాడు. అతను మాత్రమే యోగి. ఆత్మయోగం అభ్యసించేటువంటి యోగి ఎవరైతే ఉంటాడో అతని మనస్సు స్థిరంగా, నిశ్చలంగా,
గాలి గాలి లేనిటువంటి చోట దీపం ఎలా ఉంటుందో అలా ఉండాలి. యోగి ఇలాంటి ఆచరణ చేసేటప్పుడు తన మనస్సు అనేది అడ్డుగా మారుతూ ఉంటుంది. అప్పుడు తన్ని తాను చూసుకొని ఆత్మలోని యోగి ఏ స్థితిలో సంతుష్టపడుతుంటాడో, ఇంద్రియాలకు అందని విధంగా బుద్ధితో మాత్రమే తెలుసుకునేటువంటి ఏ సౌఖ్యాన్ని అయితే అనుభవిస్తుంటాడో, ఏ ఆత్మతత్వాన్ని అయితే చూడగలుగుతాడో, అలాంటి స్థితి దొరికాక మరే ఇతర లాభాలు కూడా అతనికి అధికమని అనిపించవు. ఆ స్థితిలో ఉండి ఎంతటి గొప్ప దుఃఖాలు వచ్చినా కూడా అతను చెలించకుండా ఉంటాడు. ఆ స్థితే సర్వ దుఃఖాల్ని పోగొట్టేటువంటి యోగం అనేది మనం తెలుసుకోవాలి. విసుగు విడుపు లేని మనస్సుతో, ఎలాంటి మనసు అనేక రకాల అడ్డంకులు సృష్టించిన విసుగు విడుపు లేకుండా ఆ యోగాన్ని అభ్యసించాలి. అలాగే సంకల్పం వల్ల పుట్టేటువంటి కోరికలు యావత్తు అవన్నీ కూడా వదిలిపెట్టాలి. ఇంద్రియాలన్నింటినీ అన్ని వైపుల నుంచి మనసుతో మళ్లించాలి. ధైర్యాన్ని చిక్కగట్టుకొని మెల్లగా శాంతి మార్గం వైపు వెళ్ళాలి. ఆత్మలోనే మనసు కుదుర్చుకొని మనస్సులో ఎలాంటి విచారము రాకుండా చూసుకోవాలి. మనసు అనేది నిలకడలేంది, చంచలమైంది. అది సర్వదా ఏదో విషయాల మీద పరిగెడుతూనే ఉంటుంది. ఆయా విషయాలను అరికట్టి దాన్ని ఆత్మవశం చేసుకోవాల్సిందే. ఇది కేవలం అభ్యాసం ద్వారా మాత్రమే వస్తుంది. ప్రశాంతమైన మనస్సు కలవాడు, పాపం లేనివాడు ఖచ్చితంగా బ్రహ్మతత్వాన్ని పొందుతాడు. ఎల్లప్పుడూ ఆత్మ సంబంధమైన యోగాభ్యాసాన్ని చేసి పాపాలను వదిలించుకొని సులువుగా బ్రహ్మ సాక్షాత్కారాన్ని కలిగేటువంటి మహా సౌఖ్యాన్ని ఖచ్చితంగా అనుభవిస్తాడు. ఆత్మయోగిలో ఉన్నవాడు చూపు సర్వత్రా సమంగా ఉంటుంది. అతడు అన్ని ప్రాణుల్ని ఒకేలాగా చూస్తాడు. ఎవరైతే సర్వత్రా నన్నే చూస్తాడో, నాలో సర్వాన్ని చూస్తాడో, అతనికి సర్వదా నేను కనిపిస్తూనే ఉంటాను, నాకు అతడు కనిపిస్తూనే ఉంటాడు. ఏకత్వ బుద్ధి మనసులో పెట్టుకొని సమస్త భూతాల్లో ఉండే నన్నే భజించి యోగం ఎవరైతే సిద్ధించుకుంటారో ఖచ్చితంగా పూర్తిగా అన్ని రకాలైనటువంటి సుఖ దుఃఖాలకు అతీతంగా సమస్త ప్రాణులను ఒకే విధంగా చూసేటువంటి వ్యక్తి, అన్నింటిలో నన్ను చూసేటువంటి వ్యక్తి ఖచ్చితంగా యోగి ఉత్తముడు, అలాంటి యోగి ఉత్తముడు అనిపించుకుంటాడు అంటాడు. అప్పుడు అర్జునుడు ఇలా అంటాడు, నువ్వు చెప్పిన ఈ యోగము, సమత్వ బుద్ధి ఇదంతా అంటే వినడానికి చాలా బాగుంది, కానీ మనస్సు అనేది చాలా చంచలమైంది. అది స్థిరంగా ఒక చోట ఉండడం అనేది చాలా కష్టం. చాలా బలీయమైనటువంటి సంఘటనలు అనేకం మన చుట్టూ జరుగుతుంటాయి. అలాంటివి మనల్ని క్షోభిస్తుంటాయి, బాధ పెడుతుంటాయి. అలాంటిది ఒకే చోట నిగ్రహంగా మనస్సును పెట్టుకొని ఉండడం ఎలా సాధ్యము? అది అంటే ఆ మనస్సుని నిగ్రహించుకొని మూట కట్టుకొని ఉండడం అనేది అసలు సాధ్యమయ్యే పనేనా? నాకెందుకో ఇది అసాధ్యమైనటువంటి పనిలా, అంటే ఇది సాధ్యమయ్యేటువంటి పనిలా కనిపించట్లేదు కదా కృష్ణ అని అడుగుతాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు, అవును, మనస్సు చంచలమైంది, నిగ్రహించడం సాధ్యం కాదు, కానీ సందేహం లేదు, అభ్యాసం చేయి. నువ్వు అభ్యాసం చేస్తూ ఉంటే ఖచ్చితంగా వైరాగ్యం వల్ల ఒక రోజుకు నీ మనసు స్వాధీనంలోకి వచ్చి తీరుతుంది. మనస్సు స్వాధీనంలో లేనివాడు మాత్రం ఏ యోగాన్ని కూడా సిద్ధించడం కష్టం. కాబట్టి మనస్సుని స్వాధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం అభ్యాసం ద్వారా చేయాలి అంటాడు. అప్పుడు అర్జునుడు ఇలా అంటాడు, సరే, శ్రద్ధతో యోగ సాధన ఆరంభించి, కానీ మనస్సు చంచలమైంది కదా, దాని అనుకోని ప్రయత్న లోపం కారణంగానో మరొక రకం కారణంగానో మనసు చలించడం వల్ల ఈ ఈ ఈ యోగం నుంచి ఒకవేళ భ్రష్టుడవుతే, అంటే ఈ యోగాన్ని మనము భగవంతుని చేరాలనేటువంటి యోగ సాధన ప్రారంభించిన అచంచలమైనటువంటి మనసు అనేక కోరికలు ఈ సుడిగుండంలో చిక్కుకొని ఒకవేళ అది చెయ్యకుండా మధ్యలోనే ఆపితే ఆ బ్రహ్మజ్ఞాన మార్గం అతనికి అసలు అందుతుందా? అలాంటి వాడు ఏమవుతాడు మరి? ఇప్పుడు ఆ వ్యక్తి ఏంటి, సాధారణ వ్యక్తిలా లేడు, ఆ విధంగా బ్రహ్మజ్ఞానం తెచ్చుకున్న వ్యక్తిలా లేడు, మధ్యలోకి వచ్చేసాడు కదా, అలాంటి వ్యక్తి ఏమవుతాడు అంటాడు. అప్పుడు కృష్ణుడు ఒక చిన్న నవ్వు నవ్వి ఇలా అంటాడు, మంచి పని చేసేవాడు ఎప్పుడు దుర్గతి పాలు కాడు. యోగ భ్రష్టుడు పుణ్యాత్ముల లోకంలో అనేక సంవత్సరాలు ఉంటాడు. ఎవరైతే మధ్య వరకు వెళ్ళినటువంటి వ్యక్తి, ఏవైతే యోగ భ్రష్టుడు ఉన్నాడో, మధ్యలో ఆపినవాడు ఉన్నాడో,
పుణ్యాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుణ్యాత్ముల లోకంలో అనేక సంవత్సరాలు ఉంటాడు. తర్వాత సంపన్నులైనటువంటి వాళ్ళ ఇంట్లో పుడతాడు, జ్ఞానులైనటువంటి యోగుల కులంలో పుడతాడు. అలాంటి జన్మ దొరకడం అనేది ఖచ్చితంగా అలాంటి వాడికి అలాంటి జ్ఞానులైన వాళ్ళ ఇంట్లో, బాగా సంపన్నులైన వాళ్ళ ఇంట్లో పుడతాడు. పుట్టి తన పూర్వజన్మలో పొందినటువంటి జ్ఞానాన్ని మళ్ళీ పొందుతాడు. దీంతో అంతకంటే అధికంగా యోగ సిద్ధి కోసం ప్రయత్నిస్తాడు. అతడి కోరి ప్రయత్నం చేయకపోయినా సరే పూర్వజన్మలో అతడు అభ్యసించాడు, అతడు మధ్యలో వరకు వచ్చి వెళ్ళాడు కాబట్టి ఆ పూర్వజన్మ వాసన వల్ల ఖచ్చితంగా యోగమే అతన్ని ఆకర్షిస్తుంది. యోగం తెలుసుకోదలిచిన వాడు కూడా శబ్ద బ్రహ్మమై వేదాలు అంటే వీటన్నిటికీ అలా విడవకుండా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఎప్పటి వరకు ప్రయత్నం చేస్తాడంటే జన్మల సంస్కారం సిద్ధి పొంది అలా ఎన్ని జన్మలు ఎత్తైనా సరే చివరికి మోక్షాన్ని పొంది తీరుతాడంటే ఒక్కసారి భగవంతుని మార్గంలో మనం నడవాలి అనేటువంటి అంటే భగవంతుని పొందాలి అనేటువంటి మార్గం వైపు ఒక అడుగు మనం వేస్తే అది ఇప్పుడు సిద్ధించకపోయినా జన్మలు అంటే ఖచ్చితంగా అంటే ఈసారి కాకపోతే వచ్చేసారి అంతకంటే అత్యుత్తమ జన్మ అలా పుట్టి పూర్వజన్మ వాసన వల్ల యోగ సిద్ధి వైపు మళ్ళీ ఖచ్చితంగా ఒకనాటికి మోక్షాన్ని పొంది తీరుతాడనమాట. తపస్సుల కంటే, జ్ఞానుల కంటే, కర్మపరాయణుల కంటే యోగి అనేవాడు అధికుడు. అంటే ఎవరైతే యోగి తమ కర్మల్ని భగవంతునికి అర్పిస్తూ ఈ కర్మ మార్గంలో ఉన్నటువంటి యోగి ఉన్నాడు కదా, ఇతడు అందరికంటే కూడా గొప్పవాడు. అంచేత అర్జున, నువ్వు ఒక యోగివిక. ఎవరైతే శ్రద్ధతో నా మీదే ఆసక్తి పెట్టుకొని నన్ను భజిస్తారో అతడు యోగులందరిలోనూ ఉత్తమమైన వాడు. ఇదిగో ఇదే నా మతం అని చెప్తాడు. సో ఇది ఇలా శ్రీకృష్ణుడు చెప్పడంతో మనకి 6వ అధ్యాయం పూర్తవుతుంది. మరి 7వ అధ్యాయంలో కృష్ణార్జున మధ్య ఏం నడిచిందనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నట్టుగా చెప్తున్నాను. ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, చూడండి. మీకు నచ్చితే ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. జై హింద్.